పంజాబ్ కింగ్స్ అండ్ ఆర్సీబీ. సో సండే రోజు ఒక టఫ్ మ్యాచ్, ఆల్మోస్ట్ ఒక క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ అనుకోవచ్చు. ఎందుకంటే రెండు టీమ్స్ టాప్లో ఉన్నవి. ఆల్రెడీ ఆర్సీబీ చూసుకుంటే 12 మ్యాచ్లో 8 గెలిచి 16 పాయింట్లతో టాప్ 1లో ఉన్నారు. ఇటు పంజాబ్ చూసుకుంటే 12 మ్యాచ్లో 6 మ్యాచెస్ గెలిచి 13 పాయింట్లతో టాప్ 4లో ఉన్నారు. సో ముఖ్యంగా పంజాబ్ మాత్రానికి లాస్ట్ 5 మ్యాచ్లు ఓడిపోయింది. ఈజీగా టాప్ 1లో ఉంటుంది అనుకున్న టీము వరుసగా 5 మ్యాచ్లు ఓడిపోయి అసలు క్వాలిఫై అవుతుందా లేదా అనే సిచ్యువేషన్లో ఉంది. ఇప్పుడు వాళ్ళు నెక్స్ట్ 2 మ్యాచ్లు పంజాబ్కి ఆర్సీబీ అండ్ కేకేఆర్. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఆర్సీబీతో ఈ మ్యాచ్ మాత్రానికి వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళకి హోమ్ గ్రౌండ్లో జరుగుతుంది. ఆర్సీబీని ఓడిస్తే మాత్రానికి ఆల్రెడీ ఆర్సీబీ టాప్లో ఉన్న టీం కాబట్టి వాళ్ళకి ఛాన్సెస్ తగ్గి పంజాబ్కి పెరుగుతాయి. అండ్ అలాగే ఆర్సీబీ చూసుకుంటారు లాస్ట్ 2 మ్యాచ్లు కేకేఆర్ ముంబై మీద సూపర్గా గెలిచి వాళ్ళు 16 పాయింట్తో వాళ్ళు ఆల్మోస్ట్ ప్లేఆఫ్స్కి వెళ్ళిపోయారు. 95% వాళ్ళు ప్లేఆఫ్స్కి వెళ్ళిపోయారు. ఈ మ్యాచ్ కనుక గెలిస్తే తిరుగు లేకుండా ప్లేఆఫ్స్కి వెళ్ళిపోతారు. అండ్ అలాగే నెక్స్ట్ మ్యాచ్ వాళ్ళకి సన్ రైజ్ హైదరాబాద్తో ఉంది. 2 మ్యాచ్లు ఎవే మ్యాచెస్ కాబట్టి 2 మ్యాచ్లు ఆర్సీబీకి టఫ్. చూద్దాం మరి వాళ్ళు ఎలా ఆడతారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఆర్సీబీకి ముఖ్యంగా బేతల్ చాలా ఇబ్బంది పెడుతున్నాడు. తను ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే ఫెయిల్ అవుతున్నాడు. పిల్సాల్ట్ వస్తే మాత్రానికి వాళ్ళకి తిరిగి ఉండదు. అండ్ అలాగే విరాట్ కోహ్లీ 2 డక్కోట్ల తర్వాత తను ఫామ్లోకి వచ్చాడు సెంచరీతో. నెక్స్ట్ దేవదత్ పడికల్ అవ్వచ్చు, రజత్ పడిదార్, జితేష్ శర్మ సూపర్ బ్యాటింగ్. వాళ్ళకి తోడు లాస్ట్ మ్యాచ్ వెంకటేష్ అయ్యర్ని కూడా తీసుకున్నారు. అండ్ అలాగే టీమ్ డేవిడ్ బ్యాటింగ్ మాత్రానికి తిరుగులేదు. బౌలింగ్ కూడా నంబర్ 1. ఆల్రెడీ ఎజ్లీవుడ్, భువి సూపర్ వేస్తుంటే వాళ్ళకి తోడు లాస్ట్ మ్యాచ్ డఫీని తీసుకున్నారు. సో లాస్ట్ మ్యాచ్ డఫీ ఫెయిల్ అయ్యాడు. 4 overs 48 runs ఇచ్చాడు. కానీ ధర్మశాలలో గ్రౌండ్ మాత్రానికి పేస్ బౌలింగ్ అనుకూలిస్తుంది కాబట్టి డఫీ కూడా సూపర్గా బౌలింగ్ వేయొచ్చు. అండ్ అలాగే రషిక్ దార్, సుయాష్ శర్మ, కృణాల్ పాండ్యా ముగ్గురు సూపర్ బౌలర్స్ ఉన్నారు వాళ్ళకి. ఇక పంజాబ్ చూసుకుంటే ముఖ్యంగా ఓపెనర్లు ఆర్యా అండ్ ప్రభు సిమ్రాన్ ఇద్దరు ఫెయిల్ అయితే మాత్రానికి మ్యాచ్ ఓడిపోతున్నారు. శ్రేయస్ అయ్యర్, కూపర్ అండ్ అలాగే స్టోనిస్ వీళ్ళు అనుకున్నంతగా అయితే రాణించట్లేదు. ముఖ్యంగా శ్రేయస్ అయ్యర్ అయితే ఫామ్ కోల్పోయాడు అనుకోవచ్చు. స్టార్టింగ్లో సూపర్గా ఆడాడు, ఆరెంజ్ క్యాప్ రేసులో ఉన్నాడు. కానీ తర్వాత కంటిన్యూస్గా ఫెయిల్ అవుతున్నాడు. అండ్ అలాగే శశాంత్ సింగ్ అయితే ఈ సీజన్ అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. లాస్ట్ సీజన్ చూసుకుంటే ముఖ్యంగా ఫైనల్లో తను హీరో అయ్యాడు పంజాబ్కి. ఇంకొక బాల్ ఉండుంటే పంజాబ్కి ట్రోఫీ అందించేవాడు అనుకుని ఒక హీరోని చేస్తే ఈ సీజన్ మాత్రానికి బ్యాటింగు ముఖ్యంగా ఫీల్డింగ్ వరస్ట్ ఫీల్డింగ్ తందైతే. పంజాబ్కి టాప్ ఆర్డర్ బాగుంది, ఫినిషింగ్ ఫెయిల్ అవుతుంది. అండ్ అలాగే బౌలింగ్ కూడా వరస్ట్గా ఉంది. ఈ సీజన్లో ఇప్పటి వరకు ఎక్కువగా 200+ స్కోర్ కొట్టి డిఫెండ్ చేసుకోలేకపోయిన టీం అది. అంత వరస్ట్ బౌలింగ్, ఎన్ని రన్స్ కొట్టినా ఆ బౌలింగ్కి సరిపోవట్లేదు. ఆర్సీబీ బ్యాట్స్మెన్ని ఈ బౌలర్లు ఎలా కట్టడి చేస్తారో ఏమో. ఇక ఈ మ్యాచ్ గురించి ఫైనల్గా ఒకటే చెప్పాలంటే ఎవరు గెలిస్తే వాళ్ళు ఈ సీజన్లో క్వాలిఫై అయిన ఫస్ట్ టీం అవుతారు. ఎవరు గెలుస్తారో చూద్దాం.